ఈరోజు గన్నవరం మర్లపాలెంలో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, పార్టీ గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేస్తూ పుట్టినరోజైనా కూడా ఈరోజు ఇంటికాడ లేకుండా తమిళనాడులో ప్రచారం చేసే పరిస్థితి. అంటే కొంతమందికి రాజకీయాల మీద మక్కువ ఉంటుంది, కొంతమందికి పవర్ మీద మక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే పవర్ ఉంటే తప్ప, ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప అసెంబ్లీకి రానిదే పరిస్థితి. 48-49 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి వైపు, అధికారం లేనప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని కరెక్ట్గా ఖర్చు పెడుతుందా ప్రభుత్వం, ఆ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేస్తున్నారా, చేయట్లేదా, ప్రజల సమస్యను ఎలా అడ్రస్ చేయాలి, ప్రతిపక్ష పాత్రని నిర్మాణాత్మకంగా ఇంత అనుభవం లేమి ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా, ఆయన 1978 నుంచి చట్టసభల్లో ఉన్న ఇవాళ కూడా అధికారం లేనప్పుడు కూడా ఆయన ప్రజల సమస్యల పట్లే పనిచేసిన కర్మయోగి చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే పార్టీకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య బారిన పడి ఆయనకి సర్జరీ విజయవంతమైంది, వారం రోజుల్లో మళ్ళీ ప్రజాక్షేత్రం రాబోతున్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, లోకేష్ బాబుకి నిన్న విజయం గారి పుట్టినరోజు. నిన్న లోకేష్ బాబు ట్వీట్ చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ, విజయం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి దాన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుంటాడు అనుకుంటున్నాం. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి